ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో 67 నుంచి 70 పేజీ వరకు ఉమ్మడి వనరుగా నీళ్లు. గత కొద్ది దశాబ్దాలుగా ఏవి ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయంటే భూగర్భ జలాలు. గత కొద్ది దశాబ్దాలుగా ఏవి ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయంటే భూగర్భ జలాలు. వేటి వినియోగం గణనీయంగా పెరిగిపోవడంతో మొత్తం అందుబాటులో ఉన్న నీరు అవి ఎవరికి అందుతాయి, ఎవరికి అందదు అన్న వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటే భూగర్భ జలాలు. వేటి వినియోగం గణనీయంగా పెరిగిపోవడంతో మొత్తం అందుబాటులో ఉన్న నీరు అవి ఎవరికి అందుతాయి అన్న వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటే భూగర్భ జలాల. అనేక రాష్ట్రాల్లో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి, ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు. వేటి వినియోగం నామమాత్రంగా ఉన్న రోజుల్లో ఈ చట్టాలు రూపొందించబడ్డాయంటే భూగర్భ జలాల వినియోగం. అనేక రాష్ట్రాల్లో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి, ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు. వేటి వినియోగం నామమాత్రంగా ఉన్న రోజుల్లో ఈ చట్టాలు రూపొందించబడ్డాయంటే భూగర్భ జలాల వినియోగం అందుబాటులో ఉన్న రోజుల్లో. ఈనాడు వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసే పరిస్థితిలో ఉన్నాయంటే బోరుబావులు. ఈనాడు వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసే పరిస్థితులు ఉన్నాయంటే బోరుబావులు. నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ఎలా? ఇప్పుడు చూద్దాం. భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు. వేటిని కలపటం అన్నది ఈ నియమాల్లో ఉన్న లోపం. భూమి హక్కుకు, భూగర్భ జలాలపై హక్కుకు సంబంధం కలపడం. భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు. వేటిని కలపడం అన్నది ఈ నియమాల్లో ఉన్న లోపం ఏంటంటే భూమి హక్కుకు, భూగర్భ జలాలపై హక్కుగా సంబంధం కలపడం. అంటే భూమి పైన ఉంటుంది కదా, పైన భూ ఉపరితలం ఉంటుంది. దానికి ఎవరికైనా 2 ఎకరాలు ఉన్నాయంటే ఆ 2 ఎకరాల కింద ఉన్న మొత్తం భూగర్భ జలం మొత్తం వీడిదే అన్నది కలపడం అనేది, ఆ సంబంధం కలపడం అనేది చాలా రాంగు అంటున్నారు. భూమి పైనుంచి భూగర్భ జలాలను తోడుకోవాలి కాబట్టి ఈ నియమాలను రూపొందించారు. భూమి కింద నుంచి తీసిన భూగర్భ జలాలపై ఎవరికి హక్కు ఉందని భావించారు. దీని అర్థం భూగర్భ జలాలపై భూమి ఉన్న వాళ్ళకి హక్కు ఉందని వీళ్ళు భావించారు. ఎవరికి భావించారంటే ఆ భూ యజమానికి భావించారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఆయన ఎన్ని బోర్లైనా తీసుకోవచ్చు, లోపల ఉన్న భూగర్భ జలం మొత్తం ఆయనే తీసుకోవచ్చు అనేది ఉండడం అనేది ఈ కాలంలో జరుగుతూ ఉంది. ఇలా జరగడం అనేది రాంగ్ అని మనం చెప్పవచ్చు. భూగర్భ జలాల నుంచి ఎంత నీటిని తోడుకుంటారన్న దానిపై ఎటువంటి పరిమితి విధించలేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. పై విధానంలో లోపం ఏమిటి? భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను ఏవి పాటించబట్టే భూగర్భ జలాలు. భూమి పైన మనం వీళ్ళకి 2 ఎకరాలు, ఈ 2 ఎకరాలను గొట్లు వేసుకొని ఉంటాం. కానీ భూగర్భ జలాల లోపల ఉన్న భూగర్భ జలాలకు ఈ యాజమాన్య సరిహద్దులు అనేవి అవి పాటించవు. ఆ లోపల భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి ఎటువైపు పల్లం ఉంటే అటువైపు పోతూ ఉంటాయి. ఒకరి భూమిలో ఎక్కువ ఉండొచ్చు, ఒకరి భూమిలో తక్కువ ఉండొచ్చు లోపల. ఓకేనా? నీళ్లు ప్రవహిస్తున్న వనరు ఒక బోరు బావిలోంచి తోడుకోగల నీరు భూగర్భంలో రాతి పొరల ఏర్పాటు, వర్షపాతం, ఉపరితల నీటి నుంచి నేల లోపలికి ఇంకే నీళ్లు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఒక విశాల ప్రాంతంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలోని ఇతరుల చర్యలు ఆ బావిలో నీటి మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఏంటంటే ఒక బోరు బావి నుంచి ఎక్కువ నీళ్లు తోడేస్తే దాని చుట్టుపక్కల ఉన్న అనేక బోరు బావులు ఎండిపోవచ్చు. నీళ్లు ప్రవహిస్తున్న ఒక వనరు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. భూమి లోపల భూగర్భ జలాలు పల్లం నుంచి అంటే ఎత్తు నుంచి పల్లంకి ఇలా పోతుంటాయి. నార్మల్గానే అవి రాతి పొరలో పోతూ ఉంటాయి. ఒకరి భూమి దగ్గర భూ ఉపరితలంపై ఎవరి దగ్గర 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి, దాని కింద ఒకరి దగ్గర భూగర్భ జలంలో ఎక్కువ నీరు ఉండొచ్చు, ఒకరి దగ్గర తక్కువ నీరు ఉండొచ్చు. ఎక్కువ నీరున్న వారు తోడేశారు అనుకోండి, మిగిలిన వాళ్ళకి ఆ నీరు దొరకకపోవచ్చు, లేకపోతే మిగిలిన బోరుబావులు ఎండిపోవచ్చు. పక్క వాళ్ళకంటే లోతైన బోరుబావి వేయాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. ఒక ప్రాంతంలోని బోరుబావులను భూగర్భ స్వరూపం ద్వారా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఒకే లోతైన బావులన్నీ ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీళ్ళ లాంటి ప్రవహించే వనరు దేని గురించి ఆలోచించడం సరైనది కాదంటే యాజమాన్యం గురించి ఆలోచించడం సరైనది కాదు. సింపుల్గా నీళ్ళ లాంటి ప్రవహించే వనరు దేని గురించి ఆలోచించడం సరైనది కాదంటే యాజమాన్యం గురించి ఆలోచించడం సరైనది కాదు. భూమి మీద వీచే గాలితో దీనిని పోల్చండి అంటే ఇది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సరిహద్దులు నిర్ణయించడం సాధ్యం కాదు. అదేవిధంగా ఎక్కడ ప్రవహిస్తున్న నీటికి ఎటువంటి సరిహద్దులు అంటే భూగర్భంలో. భూమి మీద వీచే గాలితో దీనిని పోల్చండి, ఇది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సరిహద్దులు నిర్వహించడం సాధ్యం కాదు. అదేవిధంగా ఎక్కడ ప్రవహిస్తున్న నీటికి ఎటువంటి సరిహద్దులు ఉన్నాయంటే భూగర్భంలో. పైన గాలికి ఎలాగైతే సరిహద్దులు అంటే లోపల ఉన్న భూగర్భంలో ఉండే భూగర్భ జలానికి కూడా సరిహద్దులు ఉండవు. ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ప్రస్తుతం ఏవి ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి. ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయంటే భూగర్భ జలాలే. ప్రస్తుతానికి ఎక్కువగా
నీటి వనరుగా ఉన్నది ఏవి అంటే భూగర్భ జలాలు. వాటిని ఎక్కువగా తోడేస్తే ఏమవుతాయంటే ఇతర ప్రాంతాలు ప్రభావితం అవుతాయి. భవిష్యత్ తరాలకు అందాల్సిన నీటి నిల్వను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎవరికి తమకు ఇష్టం వచ్చినంత నీటిని తోడుకుంటే హక్కు లేదు. దీనిపై కొన్ని పరిమితులు ఉన్నాయి భూయజమానులకు. భవిష్యత్ తరాలకు అందాల్సిన నీటి నిల్వను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎవరికి అంటే భూమి యజమానులకు తమకు ఇష్టం వచ్చినంత నీటిని తోడుకుని హక్కు ఇవ్వలేం, భూ యజమానులకి ఇవ్వలేమంటున్నారు. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలని అంటున్నారు. ఎవరికి భూమి మీద బోరుబావుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు అమలవుతాయంటే భూమి యాజమాన్యానికి. ఎవరికి భూమి మీద బోరుబావుల నుంచి భూగర్భ జలాలను తోడడానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు అమలవుతాయంటే భూమి యాజమాన్యానికి. భూమి యొక్క ఉపరితలంపై ఉన్న భూమి యొక్క యాజమాన్యానికి, భూమి లోపల ఉన్న భూగర్భ జలానికి అంటే దాని మీద ఉన్న బోరుబావులను తీసి భూగర్భ జలాల మధ్య సంబంధం లేకుండా చేసేస్తే ఈ నీటి పరిమితులు అనేవి అమలవుతూ ఉంటాయి. భూమి మీద హక్కుకి భూగర్భ జలాల మీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు దీనిని సక్రమంగా వినియోగించడంపై వ్యక్తిగత భూ యజమానులపై ఎటువంటి ఒత్తిడి ఉందంటే నీటి వినియోగించడమే. భూమి మీద ఉన్న హక్కుకి భూగర్భ జలాల మీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు దీనిని సక్రమంగా వినియోగించడంపై వ్యక్తిగత భూ యజమానులకు ఎటువంటి ఒత్తిడి ఉండదంటే నీటిని వినియోగించడంపై. అదేవిధంగా పర్యావరణానికి, విస్తృత ప్రజానికానికి ప్రయోజనం కలిగించేలా విధానాలను అమలు చేసే మార్గమేమీ లేదు. దాదాపుగా ఎటువంటి నియంత్రణ లేని ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు, బావులు, బోరు బావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెంది ఎలా భావించాలంటే ప్రజా ఆస్తిగా భావించాలి. సింపుల్గా అంతర్భూజలం, మిగిలిన రోడ్లు, నదులతో కలిపి ఉద్యానవనాలతో కలిపి అంతర్భూజలం కూడా ప్రజా ఆస్తిగా పరిగణించాలి. దాన్ని అందరూ వాడుకోవాలి. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని మనం చెప్పవచ్చు. దీనిని ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కానీ అంతగా విస్తృతం కాలేదు. ఏది అనేది అంత తేలిక కాదు. నీటి నియంత్రణ అనేది అంత తేలిక కాదు. విద్యుత్తు, చమురు, సహజవాయువు, నీళ్లు వంటి వనరులు ఒకరు ఉపయోగించుకున్నది మిగిలిన వాళ్ళ అందుబాటును ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, విద్యుత్తు, చమురు, సహజవాయువు ఎక్కువ వాడితే మిగిలిన వారికి అందదు. అలాగే నీళ్లు కూడా వంటి వనరులు ఒకరు ఉపయోగించుకున్నది మిగిలిన వాళ్ళ అందుబాటును ప్రభావితం చేస్తుంది. భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితికి రాష్ట్రాలు మూలాల్లోకి వెళ్ళటం లేదు. ఇందుకు విరుద్ధంగా మరింత లోతుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా వేటిని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయంటే విద్యుత్ సబ్సిడీలు. కొందరు బోరుబావులకి ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలే విద్యుత్ సబ్సిడీలు ఇచ్చి, అంటే ఫ్రీ విద్యుత్ ఇచ్చి బోరుబావులు వేసుకోండి, తవ్వుకోండి, నీటిని తోడుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాలే సహకరిస్తున్నాయి. వేటి వినియోగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించకుండా వాటి వినియోగాన్ని ప్రోత్సహించే సబ్సిడీల వల్ల ఉపయోగం లేదని మనకి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుందంటే భూగర్భ జలాల వినియోగాన్ని. దేని వినియోగాన్ని అంటే భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించకుండా వాటి వినియోగాన్ని ప్రోత్సహించే సబ్సిడీల వల్ల ఉపయోగం లేదని మనకి ఇప్పుడు స్పష్టంగా తెలుసు. నియంత్రణలు పనిచేయడానికి రాజకీయ ఆలోచన మారాల్సి ఉంది. ప్రస్తుతం మన ముందు తీవ్ర సమస్య ఏది అంటే ఇతరుల కంటే ముందు తాను నీళ్లు వాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోటీ పడడంతో ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. నియంత్రణలో పనిచేయడానికి రాజకీయ ఆలోచన మారాల్సి ఉంది. ప్రస్తుతం మన ముందున్న తీవ్ర సమస్య ఏంటంటే ఇతరుల కంటే ముందు తాను నీళ్లు వాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోటీ పడడంతో ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. నీళ్ళు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్ళు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది ఏ హక్కు కూడా అంటే మానవ హక్కు కూడా. తాగునీళ్ళు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది ఏ హక్కు కూడా అంటే మానవ హక్కు కూడా. భూగర్భ జలాల వినియోగంపై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలంటే పంచాయతీరాజ్ సంస్థలకు. భూగర్భ జలాల వినియోగంపై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలంటే పంచాయతీరాజ్ సంస్థలకు. కేరళలోని పిరుమట్టి అన్న గ్రామంలో పంచాయతీకి కోకోకోలా కంపెనీకి మధ్య తలెత్తిన వివాదాన్ని చూద్దాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో భూగర్భ జలాల వినియోగానికి ఆ కంపెనీ ఇచ్చిన లైసెన్సులను పునరుద్ధరించకూడదని ఏది నిర్ణయం తీసుకుందంటే ఆ పంచాయతీ. కేరళలోని పెరుమట్టి అన్న గ్రామంలో ఆ పంచాయతీ పక్కనున్న కోకోకోలా కంపెనీ వాళ్ళు తమకు నచ్చినట్టు భూగర్భ జలాలను తోడుకోవచ్చు అని ఇచ్చే పర్మిషన్ను వీళ్ళు పునరుద్ధరించకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆ కంపెనీ వల్ల మంచినీటి నాణ్యత కూడా ప్రభావితం అవుతుంది. స్థానిక ప్రభుత్వం కింద నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ నీళ్లు తాగడానికి అనువైనవి కాదని నిర్ణయించింది. ఈ వివాదం కోర్టుకు వెళ్ళింది. ఎప్పటికీ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో కూడా ఉందంటే ఎప్పటికీ జనవరి 2014 నాటికి. స్థానిక ప్రభుత్వం కింద నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆ నీళ్లు తాగడానికి అనువైనది కాదని నిర్ణయించింది. ఈ వివాదం కోర్టులు కూడా వెళ్ళింది. ఎప్పటికీ ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉందంటే జనవరి 2014 నాటికి.
కేరళలో ఇద్దరు జడ్జిలు ఇచ్చిన తీర్పులు భూగర్భ జలాలకు సంబంధించి పరస్పర విరుద్ధ భావాలను వ్యక్తపరిచాయి. మొదటి జడ్జి ఏమంటారంటే భూగర్భ జలాలను అందరికీ అవసరమైన ప్రజా వనరుగా పరిగణించి ఏ ఒక్కరూ వాటిని అధికంగా వాడుకోకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని భావించారు. మొదటి అంటే భూగర్భ జలాలు అందరూ వాడకూడదు, దానిపై నియంత్రణ ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వాడకూడదని ఒక జడ్జి చెప్పారు. ఇంకో జడ్జి ఏమంటారు, రెండవ జడ్జి ఇందుకు పూర్తి విధంగా ఏమని తీర్పు చెప్పారంటే భూ యజమానికి భూగర్భ జలాలపై పూర్తి హక్కు ఉంటుందని తీర్పు చెప్పారు. ఒక జడ్జి ఏమో భూగర్భ జలాలు అందరూ వాడకూడదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాడకూడదు, కొంచెం నియంత్రణ ఉండాలి అంటాడు ఒక జడ్జి తీర్పిచ్చాడు. ఇంకో జడ్జి ఏమంటాడు, ఆ భూగర్భ జలాలపై ఆ భూ యజమానికి హక్కు ఉందని ఇంకో జడ్జి తీర్పిచ్చారు. ఈ రెండు పరస్పర విరుద్ధ తీర్పులు మన చట్టాల మీద ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తాయి. సారాంశం: మొదటి భాగంలో భారతదేశంలో వివిధ భౌతిక పరిమితుల గురించి, నదీ వ్యవస్థల గురించి తెలుసుకున్నాం. ఒక ప్రాంతంలో అది చిన్న పరివాహక ప్రాంతం కావచ్చు లేదా నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, నీటి వినియోగానికి ఏ నీటిని పరిగణలో తీసుకోవాలంటే అంతర్గత బాహ్య ప్రవాహాల నీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఒక ప్రాంతంలో అది చిన్న పరివాహక ప్రాంతం కావచ్చు లేదా నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, నీటి వినియోగానికి ఏ నీటిని పరిగణలోకి తీసుకోవాలంటే అంతర్గత బాహ్య ప్రవాహాల నీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఈ అవగాహనతో ప్రస్తుతం నీటిని అసమంజసంగా వినియోగిస్తున్న తీరు, దుర్వినియోగం అవుతున్న తీరు మనకు అర్థమవుతుంది. ఏ నదీ పరివాహక ప్రాంతం అధ్యయనం ద్వారా నీటిని సక్రమంగా సమంగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నాం. తుంగభద్ర నది గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏ నదీ పరివాహక ప్రాంతం అధ్యయనం చేయడం ద్వారా నీటిని సక్రమంగా సమంగా ఎలా వాడవచ్చో తెలుసుకున్నామంటే తుంగభద్ర. ఇది సంక్లిష్టమైన విషయమే అయినప్పటికీ సాధ్యమయ్యే విషయం కూడా. అదేవిధంగా చిన్న ప్రాంతాల్లో సామాజిక చొరవ, సరైన ప్రణాళిక ద్వారా అందరికీ దీనిని అందించడం సాధ్యమనేది తెలుసుకున్నాం. నీటిని అందించడం సాధ్యమనేది తెలుసుకుందాం. హివారే బజారు ప్రజల ప్రయత్నాలు చూసాం. హివారే బజారులో ఇటువంటి ప్రయత్నాలు మనం చూసాం. థ్యాంక్ యూ.